ఒకసారి నారదముని ఆకాశంలో వెళ్తూ ఉండగా భూమిమీద ఒక చనిపోయిన అస్థిపంజరం యొక్క మానవుడి పుర్రె కనిపించింది. నారదుడి దాని వద్దకి వెళ్ళి ఆ పుర్రె యొక్క నుదిటిపైనున్న తలరాతను చూసి ఆశ్చర్యపోయి ఆ పుర్రెను చేత్తో పట్టుకుని ఆకాశానికి వెళ్ళి బ్రహ్మలోకంలో ఉన్న చతుర్ముఖ బ్రహ్మగారి వద్దకి వెళతాడు. అప్పుడు బ్రహ్మగారు ఇంద్రాది దేవతలతో మాట్లాడుతూ ఉంటారు. పుర్రెని అక్కడ ఉన్న కుర్చీలో పెట్టి నారదుడు బ్రహ్మవద్దకి వెళ్ళి, తండ్రి, మీరు రాసిన తలరాత ఖచ్చితంగా జరుగుతుంది కదా. మరి ఈరోజు నేను ఆశ్చర్యకరమైన సంఘటన చూశాను. ఒక చనిపోయిన మానవుడి పుర్రె నుదుటిపై ఈ వ్యక్తి బ్రహ్మసింహాసనాన్ని ఆశ్రయిస్తాడు అని ఉంది. ఇదెలా సాధ్యం? మీరు నేను చెప్పే విషయం నమ్ముతారో నమ్మరో, ఆ పుర్రెని నాతోనే తీసుకొచ్చాను, కావాలంటే చూడండి అని నారదుడు ఆ పుర్రెవైపు చూపిస్తాడు. అప్పుడు బ్రహ్మగారు, చూడు నారదా, బ్రహ్మరాతను ఎవరూ తప్పించలేరు. ఇప్పుడు నువ్వు ఆ పుర్రెని ఎక్కడ పెట్టావో చూడు అని అంటాడు. ఆ పుర్రె సాక్షాత్ బ్రహ్మగారు కూర్చునే సింహాసనం మీద ఉంటుంది. నారదుడు ఆశ్చర్యపోయి అలా చూస్తూ ఉండిపోతాడు.